ఏ ప్రార్థన లేక ఏకాంత ప్రార్థన. ఏకాంతంగా కూర్చొని చాలా మంది పనికి వాళ్ళని ఆలోచనలు ఆలోచిస్తారు, నీచమైన దృశ్యాలు చూస్తారు. జాగ్రత్త. ఈనాడు యవనస్తులు తల్లిని తండ్రిని మోసం చేస్తూ చదువుకున్నట్లుగా నటిస్తారు, సెల్ ఫోన్ దగ్గర పెట్టుకుంటారు, చదువుకున్నట్లుగా నటిస్తారు. అమ్మ నాన్న దూరం గదిలోకి వస్తారు, చూస్తారు, బడా ఏదో ఇంగ్లీష్ పెద్ద ఇంగ్లీష్ పడిట్లాగా ఇంగ్లీష్ బడా కూడా మాట్లాడతారు, చదువుకుంటారు. తీరాలు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు ఆ బుక్కి తెచ్చి లోపల పెట్టుకుంటారు. ఏమిటని? సెల్ ఫోన్. ఎంతమంది నటించట్లేదు? జాగ్రత్త. నీ తల్లిని మోసం చేయట్లేదు, తండ్రిని మోసం చేయట్లేదు, నువ్వు అనుకుంటున్నావేమో, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నా. ఆ మాట పోతే భర్తలు మోసం చేసి ఎంతమంది భార్యలు లేరు, భార్యలు మోసం చేసే ఎంతమంది భర్తలు లేరు. జాగ్రత్త. ఎవరిని మోసం చేసినా నా దేవుని మాత్రం నువ్వు మోసం చేయలేదు. ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్త. నేను ఒక సూక్తి చదివాను, 10 మందిలో ఉన్నప్పుడు నోరు కాసుకో, ఒంటరిగా ఉన్నప్పుడు హృదయాన్ని కాసుకో. నా ప్రియమన్న చెల్లెమా, ఎవరి తమ్ముడు, తండ్రులారా వినండి. ఖచ్చితంగా నీకు ఏకాంత ప్రార్థన ఉండాలి. ఏకాంత ఈ ప్రార్థన ఎంతో గొప్పతో చెబుతాను, వినండి. యేసు ప్రభుల వారు ప్రార్థన చేయడానికి ఎప్పుడు లేచారు? పెద్దల కాడని. ఇంకా చాలా చీకటి. ఎవరొస్తులు ఇలా చూడండి, చిన్నపిల్లలు చూడండి, ఇంకా చాలా చీకటి. పెద్దల కాడ అంటే ఎప్పుడు చెప్పలేదు. ఇంట్లో అమ్మ లేచి వింటారా? ఎవరొస్తులు ఇంట్లో అమ్మ లేచి ప్రార్థన చేసుకుని ఇంటి చుట్టూరు తుడిచేసి అంట్లు తోమి టిప్పులు ఉండి చట్నీ చేసి వంట చేసిన తర్వాత అప్పుడు లేదు. అదే పెద్దలకాడ లేవటం ఏంటి? అన్నవాళ్ళు గట్టిగా లేదండి, ఏ కళ్ళ పెద్దలకాడ లేవటం అంటే ఏంటి? అమ్మ లేచి ఇంటి చుట్టూరు తుడిచి అంట్లు తోమి టిఫిన్ చట్నీ చేసి వంట చేసిన తర్వాత అప్పుడు లేవాలి. ఎవరొస్తులు? కరెక్ట్. ఎస్, గట్టిగా చెప్పు. ఉన్నారా? ఇటువంటి ఎలా ఉన్నారా? ఒకే వాళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈవేళ కాకపోయిన రేపైనా పెళ్ళి అవుతుంది. వచ్చిన భర్త మంచోడు రావచ్చు, కానీ అత్తగారు మాత్రం 2 గంటలకే లేకపోతుంది, 3 గంటలకే లేకపోతుంది, లేదు అంటారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇప్పుడే ఎవరొస్తులు తల్లికి సాయపడాలి. ఆమె చెప్పండి, తల్లికి సాయపడాలి. అమ్మాయి అబ్బాయిలు తండ్రికి సాయపడాలి. పెద్దల కాడే లేవాలి. హల్లెలూయా. ఈ రాత్రికి మరి కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. యేసు ప్రభు వారు పెద్దల కాడ లేచారు. ప్రియులారా, ఆయన వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారు. ఆయన అక్కర్లతో మనకు మాదిరి. ఆ తర్వాత చూడండి, ఏలియా. ఎంతమంది అక్కడ ఉన్నారు? ఒక్కడే. అనగా ఏకాంత ప్రార్థన. పిల్లలు ఏలియా గారి గురించి అక్కడ ఏముంది? అతడు ఆ శక్తితో ప్రార్థన చేస్తే వర్షాన్ని రాకుండా కాపాడు దేవుడు. అదే ఏలియా గారు ప్రార్థన చేస్తే దేవుడు మళ్ళీ వర్షాన్ని పంపించి. ఒక్క మాట చెప్తాను ఏలియా గారి గురించి. చూడండి, ఏలియా గారు ఆ శక్తితో ప్రార్థన చేస్తే వర్షాన్ని పంపించాడు దేవుడు, వర్షాన్ని ఆపాడు దేవుడు, మరలా వర్షం కురిపించాడు. ఇది కొద్దిగా పెట్టాయి. వినండి, ఏలియా గారు ఆ శక్తితో ప్రార్థన చేశారని ఉంది, కానీ ఎలా చేశారు చెప్పనా? రాజుల గ్రంథం ఉండదు. చూడండి, 2 లోకాల మధ్యలో